ఆదిత్యానామహం విష్ణుః అంటే ఆదిత్యులలో నేను విష్ణువును అని భగవద్గీత 10వ అధ్యాయం 21వ శ్లోకంలో శ్రీకృష్ణుడు ప్రకటించారు. ఈ వాక్యం ఆదిత్యుల పవిత్రతను, విశ్వవ్యాప్తి గలవారిని మరియు విష్ణుతత్వానికి ఉన్న సంబంధాన్ని తెలియజేస్తుంది. ఆదిత్యులు అదితి అనే మహర్షి పత్ని గర్భం నుండి జన్మించారు. వీరి తండ్రి కశ్యప మహర్షి, ఆదిత్యుల తల్లి అదితిదేవి. అందుకే వీరు ఆదిత్యులు అని పిలువబడుతున్నారు. ఆదితి దేవి దేవతల తల్లి. ఆమె సంతానంలో ముఖ్యులు 12 ఆదిత్యులు ప్రధానమైనవారు. వీరు సూర్యుని విభూతులుగా, ప్రకాశవంతమైన దివ్యశక్తులుగా, విశ్వ పరిరక్షకులుగా హిందూ పురాణాలలో ప్రస్తావించబడ్డారు. హిందూ పురాణాల ప్రకారం 12 మంది ఆదిత్యులు ఉంటారని చెప్పబడింది. వారి పేర్లలో వివిధ పురాణాలలో కొన్ని మార్పులు కనిపిస్తాయి. వివస్వాన్, అర్యమన్, పూష, త్వష్ట, సవిత, భగ, ధాత, విధాత, వర్ష, మిత్ర, శక్ర, వరుణ. ఈ 12 మంది ఆదిత్యులు సూర్యుని యొక్క వివిధ రూపాలు అని పురాణాలు వివరిస్తాయి. వీరిలో వివస్వాన్ అనే ఆదిత్యుడు ప్రస్తుతం మనం చూస్తున్న సూర్యుడు. అర్యమన్ పితృదేవతల అధిపతి, వరుణుడు సముద్రాధిపతి, ఇంద్రుడు, శక్రుడు దేవతాధిపతి. ఆదిత్యులు అనగా సూర్యుని ప్రతిరూపాలు, సూర్యుడే వీరి మహాత్మ్యం. వేదములు, పురాణములు వీరిని విశ్వాన్ని ప్రకాశింపజేసే, జీవితానికొక దిశను ఇచ్చే దేవతలుగా భావిస్తాయి. అందువల్లనే సూర్య ఉపాసనలో ఆదిత్యుల మహిమ కూడా అంతర్భాగంగా ఉంటుంది. శ్రీమద్భాగవతం ప్రకారం ఆదిత్యుల విశిష్టత. భాగవత పురాణంలో సౌనక మహర్షి సూత మహర్షిని ప్రశ్నిస్తూ ఆదిత్యుల గొప్పతనాన్ని వివరించమంటాడు. సూత మహర్షి చెప్పిన ప్రకారం ఆదిత్యులు విష్ణువు యొక్క సూర్య రూప విభూతులు. సూర్య రథ గమనాన్ని అనుసరిస్తూ ఋషులు వేదాలను పఠిస్తారు. గంధర్వులు సంగీతాన్ని ఆలపిస్తారు. అప్సరసలు నాట్యం చేస్తారు. నాగులు సూర్యుని రథాన్ని చుట్టి ఉంటారు. యక్షులు రథ యోజన నిర్వహిస్తారు. రాక్షసులు రథాన్ని తోస్తుంటారు. వాలఖిల్య బ్రహ్మర్షులు 60,000 మంది సూర్యునికి అభిముఖంగా నడుస్తూ సూర్యుని మహిమను పాడుతుంటారు. ఈ వివరణ ప్రకారం సూర్యుని పర్యటన స్వర్గం నుండి భూమి వరకు ఒక దివ్యయాత్ర అని అర్థం చేసుకోవచ్చు. హిందూ పురాణాల్లో ఆదిత్యుల ప్రస్తావన విస్తృతంగా ఉంది. ముఖ్యంగా విష్ణు పురాణం, బ్రహ్మాండ పురాణం, మహాభారతం వంటి గ్రంథాలలో వీరి గొప్పతనం వివరించబడింది. విష్ణు పురాణం ప్రకారం ఆదిత్యులు సత్యధర్మానికి ప్రతిరూపాలు. మహాభారతంలో కృష్ణుడు చెప్పినట్లు ఆదిత్యుల్లో విశిష్టుడైన వివస్వాన్ అనగా సూర్య భగవానుడు. బ్రహ్మాండ పురాణం ప్రకారం సూర్యుడే ధర్మానికి మూలం, అందుకే ఆదిత్యులను పూజించటం పాప నాశనానికి కారణం. ఆదిత్యుల పూజ ప్రధానంగా సూర్యారాధన ద్వారా జరుగుతుంది. ఆదిత్య హృదయం పారాయణం రామాయణంలో అగస్త్య మహర్షి శ్రీరామునికి ఉపదేశించిన ఆదిత్య హృదయం శ్లోకాలను పఠించడం ఎంతో శుభప్రదం. సూర్య నమస్కారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్య నమస్కారం చేస్తూ ఓం ఆదిత్యాయ నమః అంటూ జపిస్తే ఆరోగ్యం, విజయాన్ని ప్రసాదిస్తారు. ఆదిత్యులకు అర్జిత సేవ. ఆలయాల్లో సప్తశత ఆదిత్యార్చన లేదా 12 ఆదిత్య హోమం నిర్వహిస్తారు. రథ సప్తమి పూజ. మాఘ శుద్ధ సప్తమి రోజున సూర్యుడు, ఆదిత్యులు విశేషంగా పూజింపబడతారు. ఈ రోజున ఉదయాన్నే స్నానం చేసి ఓం సూర్యాయ నమః మంత్రం జపించటం విశేష ఫలితాన్ని ఇస్తుంది. ఆదిత్యులు కేవలం సూర్యుని కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ప్రకాశించే ఆధ్యాత్మిక శక్తుల ప్రతిరూపాలు. వీరు విష్ణువు విభూతులు అని భగవద్గీత చెబుతుంది. పురాణాల్లో వీరి గౌరవం అత్యున్నతంగా ఉండటం వల్ల వీరి పూజ మనకు ఆరోగ్యం, ఆయుష్, విజయం మరియు ధర్మాన్ని ప్రసాదిస్తుంది. సూర్యాయ నమః. ఆదిత్యుల అనుగ్రహం కలుగుగాక. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.